బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు జూమ్లో ఉన్నారు. ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఈ పీపీపీ అంటే ఏంటి, ఆ నిర్వచనం అన్నా ఒకసారి చెబితే బాగుంటుందేమో చూడండి. అసలు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఎలా ఉంటుంది, అసలు ఇది చాలా పెద్దది ఆ నిర్వచనాన్ని, చాలా వైడ్ నిర్వచనం అనమాట దానికి. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నారు అనేది తెలియనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు చేసినటువంటి వాటిలో కూడా అంటే బహుశా ఆయన ఎవరైనా తప్పుదారి పట్టిస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు నిజంగా సెల్ఫ్ డిఫెన్స్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుందేమో అనేటువంటి అంశం కూడా బయట కనిపిస్తుంది. ఏమంటారు సార్? సార్ రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. స్వదేశీ వస్తువుల్ని వాడదాం, దేశ గౌరవాన్ని పెంచుదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంకి మెడికల్ కాలేజీ సందర్శనం కోసం వెళ్తున్నారంటే, నేను కాకినాడలో ఉన్న నేను కానీ లేదా మిగతా రాష్ట్ర ప్రజలు కానీ ఏమనుకున్నారంటే, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి అయిపోయినా సరే ఎన్డీఏ ప్రభుత్వం అవ్వలేదని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు, అది ఆయన ఎక్స్పోజ్ చేస్తాడు వెళ్ళి అని చెప్పి అనుకున్నాం. తీరా చూస్తే రాజుగారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తుంది మొండి గోడలే. ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి కదా. తన హయాంలో నిర్మాణం ప్రారంభించినటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఎందుకు మొండి గోడలు మిగిలాయి? ఆయన అన్నట్టుగా సంవత్సరానికి 1000 కోట్లు, 5 ఏళ్లలో 5000 కోట్లు ఇచ్చేస్తే మరి నర్సీపట్నంలో మొండి గోడలు, దేవాలయం లాంటి మెడికల్ కాలేజ్ అంటున్నారు ఆయన. దేవాలయాల మెడికల్ కాలేజ్ ఉత్తరాంధ్రకి కీలకం అంటున్నారు. మరి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఎంత నిధులు ఇచ్చారో చెప్పే సాహసం చేయలేకపోయారు. వాస్తవం ఏంటంటే రాజుగారు, నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విడుదల చేసింది కేవలం 11.7 కోట్లు మాత్రమే, 11.7 కోట్స్ మాత్రమే. కానీ వేరే రిషికొండ ప్యాలెస్ కి, తన 6 గదుల ప్యాలెస్ కి 500 కోట్లు వెచ్చించారు సంవత్సరంలో. చక్క నిర్మాణం పూర్తయిపోయింది. మరి నర్సీపట్నం మెడికల్ కాలేజీ 11.7 కోట్స్ ఎందుకు ఇచ్చారు? ఉత్తరాంధ్రకి ఆగిపట్నం మీరే చెప్తున్నారు కదా, దేవాలయాలు, ఆధునిక దేవాలయాలు మీరే చెప్తున్నారు కదా. దానికి సమాధానం చెప్పట్లేదు ఆయన. దానికి సమాధానం చెప్పకుండా ఏంటేంటో మాట్లాడుతున్నారు. నేను మీకు సాక్షి పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ చూపిస్తాను. 31 మే 2021 అండి. జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లోనే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. ఇదేంటో తెలుసా? ఈ 14 కొత్త మెడికల్ కాలేజీల యొక్క శంకుస్థాపన ఆల్రెడీ అప్పటికే 2 మెడికల్ కాలేజీలు, పాడేరు అలాగే పులివెందుల 2 స్టార్ట్ అయిపోయినాయి. అది కాక 14 మెడికల్ కాలేజీలు మేము శంకుస్థాపన చేస్తున్నాను. దీన్ని 8,000 కోట్ల రూపాయలతో నేను పూర్తి చేస్తాను. దీనిలో స్పెసిఫిక్ గా రాసింది ఏంటంటే, పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేలా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, నరసాపురం, మదనపల్లి, పెనుగొండ, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందుల్లో 16 మెడికల్ కాలేజీ 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. 2023 పూర్తి చేస్తాను అని హామీ ఇస్తున్నానని చెప్పేసి శంకుస్థాపన రోజు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సమాధానం చెప్పరే? మీరు మీ హయాంలో 4 ఏళ్లు 2020 మేలో పాడేరు శంకుస్థాపన చేశారు. 4 ఏళ్లలో మీరు 2023 డిసెంబర్ గా పూర్తి చేస్తా అన్న వ్యక్తి మీరు ఎందుకు పూర్తి చేయలేదు? ఏం చేశారు? పాడేరులో మొదటి శంకుస్థాపన చేశారు కదా, కనీసం 150 సీట్లన్నా సరే మీ హయాం పూర్తి అయ్యేసరికి పర్మిషన్ వచ్చిందా? ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? సరే సార్, ఇప్పుడు ఆయన పూర్తి చేయలేదు. సరే, మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మీ ప్రభుత్వం పూర్తి చేస్తామంటుంది, అలా చేయకూడదు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? 5 ఏళ్లలో 18.02% మేము ఇచ్చాము, మీరు కూడా అంతే ఇవ్వండి, వచ్చే 5 ఏళ్లలో తర్వాత చూసుకుందాం, పూర్తయితే పూర్తవుతాయి, పూర్తి కాకపోతే పూర్తి కావా? ఏంటి అసలు ఆ వర్షన్ ఏంటి అసలు? అదే సార్, వస్తాను జస్ట్ 2 నిమిషాలు. జగన్మోహన్ రెడ్డి గారండి తన హయాంలో మొత్తం కావాల్సింది స్పెండ్ చేయాల్సింది 8,000 కోట్లు అండి. దానిలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ప్రతి కాలేజీకి, కొన్ని కాలేజీకి 200 కోట్లు, కొన్ని నాబార్డు ద్వారా నిధులు ఇస్తున్నారు. ఆయన హయాంలో ఖర్చు పెట్టింది మొత్తం 1,500 కోట్లు, 1,550 కోట్లు. మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే దానిలో కేంద్ర ప్రభుత్వ నిధులు 1,100 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఖర్చు పెట్టింది మహా అయితే 400 కోట్లు. దానిలో కూడా గుత్తేదారులు పెండింగ్ బిల్స్ 300 కోట్లు మాత్రమే నికరంగా డబ్బులు ఇచ్చారు ఆయన. అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 300 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన మిగతా డబ్బులన్నీ తీసుకొచ్చి ఎలాగా మిగతా 10 కాలేజీల నిర్మాణం ఏ రకంగా పూర్తి చేస్తారండి? ఒకటి. రెండో విషయం, ఆయన ఏం మాట్లాడుతున్నారంటే
నేను 5 మెడికల్ కాలేజ్ పూర్తి చేసేసాను అంటున్నారు. ఎక్కడ పూర్తయింది? పాడేరు పూర్తయింది. ఏం పూర్తయింది? 2,500 కోట్లు. 5 మెడికల్ కాలేజ్ కావాల్సి 2,500 కోట్లు. మీరు ఖర్చు పెట్టింది కేవలం 480 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. దానిలో మళ్ళీ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. 300 కోట్లే ఖర్చు పెట్టారు. అరకొర ఖర్చు పెట్టి ఎప్పుడు పూర్తి చేద్దామని నాణ్యమైన ప్రమాణాలు ఎప్పుడు పూర్తవాలి? మీ ప్రభుత్వ హయాంలో ఏదైతే మీరు ఇందాక నేను చెప్తున్నారు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? సంవత్సరం 1000 కోట్లు. మీరు ఖర్చు పెట్టిందంతా 300 కోట్లే ఖర్చు పెట్టారు. మీరు ఎందుకు ఇవ్వలేదు? 3,000 కోట్ల నుంచి ఇచ్చని చెప్పి అబద్ధం చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం, అసత్యాలు అబద్ధాలు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పీపీపీ మోడల్ అయితే తప్పంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను. మీ హయాంలో 29 మే 2021 మీ పేపర్లో ఇచ్చారు 16 మెడికల్ హబ్లు రాష్ట్రంలో నిర్మాణం చేస్తున్నాం. ఎన్ని పీపీపీ మోడల్లోనే 16 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లా కూడా నిర్మాణం చేస్తాం. ఎన్ని పీపీపీ మోడల్ నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి అన్నారు మీరు. మరి పీపీపీ మోడల్ తప్పైతే మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? తప్పు కదా. ఇంకోటి మెడికల్ కాలేజీలు పీపీపీ నిర్మాణం చేయడం తప్పని ఎవరున్నారు? ఈ రోజు దేశంలో అండి నేను చూపిస్తాను మీకు. అనేక రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఇది జాతీయ విధానం అండి. నీతి ఆయోగ్ ఇచ్చిన విధానం ఇది. చూడండి, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఎప్పుడిది జనవరి 2020 నీతి ఆయోగ్ 21 జనవరి 2020 నీతి ఆయోగ్ ఇచ్చింది పీపీపీ మోడల్ నిర్మాణం చేయొచ్చని. దీని ఆధారంగానే మీకు చూపిస్తాను ఉత్తరప్రదేశ్ లో ఏ రకంగా ప్రపోజల్. ఎక్కడిది? బలియా ఉత్తరప్రదేశ్ లో మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్లోనే. ఇలా ఉత్తరప్రదేశ్ లో 10-15 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఒరిస్సాలో వచ్చాయి, ఛత్తీస్గఢ్ లో వచ్చాయి, అరుణాచల్ ప్రదేశ్ వచ్చాయి. అనేక రాష్ట్రాలు ఈ రోజు ఐఐటీలు, ఐఐఎంలు అలాగే నిర్మాణం అవుతున్నాయి. దీన్ని తప్పని ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ప్రైవేట్ అమ్మేస్తారని చెప్పి ఈ రోజు వాళ్ళ పేపర్లో తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అమ్మేస్తున్నారు ప్రైవేట్ కి ఎక్కడ అమ్మేయటం లేదు. ఇది జాతీయ స్థాయి విధానం. ఆంధ్రప్రదేశ్ లో అవలంబిస్తున్న విధానమే కాదు, జాతీయ స్థాయి విధానం. పీపీపీ మోడల్ లో కేంద్ర ప్రభుత్వం దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తారు. ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిపి చేస్తే హైకోర్టు అదే అడిగింది. అయినా సరే మీకు బుద్ధి రాదా? హైకోర్టు అడిగింది కదా తప్పేంటి దీంట్లో చెప్పి అన్నారు కదా. దీనిలో తప్పేంటి? ప్రభుత్వం కూడా ఉంటది, ప్రైవేట్ కూడా ఉంటది, ఇద్దరు కలిసి నిర్వహిస్తారు. దీనిలో ఆయన అబద్ధం ఏం చెప్తున్నారంటే ఈ ఆసుపత్రులు పేదలు రానివ్వరు అన్నారు. ఇది పచ్చి అబద్ధం. ఆ యొక్క ఆసుపత్రిలో పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవలు కానీ లేకపోతే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కానీ ఎన్ని అందుబాటులో ఉంటాయి. ఎక్కడ ఏది తేడా ఉండదు. పేదవాడికి ఎటువంటి అన్యాయం జరగదు. అన్ని విధాలుగా న్యాయం జరుగుతుంది. అలాగే 2 నెలల్లో 10 మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తారు ప్రభుత్వం. అలాగే 7 ప్రభుత్వ కాలేజీలకి మరో 3,000 కోట్లు స్పెండ్ చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న 7 కాలేజీలకి 3,000 కోట్లు స్పెండ్ చేయాలి. మళ్ళీ కొత్తగా 10 రావాలి. ఎలా వస్తాయండి? అందుకని ఈ 10 పీపీపీ ఇచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పూర్తి చేసి చూపిస్తా ఉంటున్నారు. దీనిలో తప్పేంటి? ఓకే సార్. ఓకే యా.